దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. తలలు పైకెత్తండి. జయ జీవితాన్ని నాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నాను. ఎందుకంటే జయించిన వారు దేవునితో ఉంటారు, స్తంభముగా ఉంటారు, ఆయన సింహాసనం దగ్గర ఉంటారు, పరలోకంలో ఉంటారు. మరి దేనిని జయించాలి అంటే లోకాన్ని జయించాలి. లోకమును జయించిన వాళ్ళే యేసు ప్రభుతో ఉంటారు అని వాక్యమే చెప్తారు. లోకాన్ని జయించిన వాళ్ళు. చాలా మంది ఒక మాట చెప్తా ఉంటారు, అయ్యా మా జీవితాల్లో ఎన్నో శ్రమలు కలిగాయి, ఎన్నో ఇబ్బందులు కలిగాయి, ఎన్నో కష్టాలు కలిగాయి, వాటన్నిటిని మేము ఓర్చుకొని జయించి ఈ స్థితిలోనికి వచ్చి ఇంత మందిరం కట్టామంటారు. అవునా అంటారు. మరి కొంతమంది చెప్తారు, మేము మా సేవా పరిచర్యలో ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఆ నిందలను అవమానాలను మేము తట్టుకొని భరించి ఇదిగో ఈ స్థితిలోనికి మేము వచ్చాము అంటారు. మరి కొంతమంది ఆర్థిక పరిస్థితుల మధ్యలో మేము కొనసాగుతూ ఉన్నాం, తినేదానికి తిండి లేదు, కట్టుకునేదానికి సరైన వస్త్రాలు లేవు, ఆర్థిక పరిస్థితులను మేము జయించి ఒక పూట తినక సేవ చేశామయ్యా, వాటిని జయించి ఈరోజు ఈ స్థితిలోనికి వచ్చాము అంటారు. ఇవన్నీ వాస్తవాలే, మంచిదే. అయితే లోకంలో కలుగుతున్న శ్రమలే కానీ, శోధనలే కానీ, ఆర్థిక సమస్యలే కానీ, నిందలే కానీ, అవమానాలే కానీ ఇలా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వెళ్ళిపోతుంది. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అంటే ఆ శ్రమల్ని నేను జయించాను అని అర్థం. ఈ శ్రమలన్నిటినీ మేము జయించాము, నిందల్ని జయించాము, శోధనల్ని జయించాము, ఆ తర్వాత అవమానాల్ని జయించామంటే ఇవి జయించడం చాలా ప్రాముఖ్యమే. అయితే ఇవన్నీ సహజంగా శ్రమలు, శోధనలు కలుగుతూనే ఉంటాయి. ముక్కు ఉన్నంత కాలం కలుగు వస్తూనే ఉంటాయి. అంటే మనిషి అన్న తర్వాత శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, అప్పులు, ఆర్థిక సమస్యలు కలుగుతూనే ఉంటాయి. వీటిని మేము జయించాము అనేది పెద్ద విశేషం ఏం కాదు. ఎందుకు విశేషం కాదంటే మనిషి అన్నాక ఇవన్నీ వస్తాయి, ఎత్తు పల్లాలు వస్తూనే ఉంటాయి. అయితే మనకు ఒకే ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు ఏం పేరు? మనకు ఒకే ఒక శత్రువు అపవాది. వాడు మనల్ని ఒక్క విషయంలో బాగా శోధిస్తూ ఉంటాడు. మనకున్న ఏకైక శత్రువు అపవాది. వాడు చేసే పని, వాడికి దొరికిన ఆయుధం ఒకటే, అదేమిటంటే మన శరీరం. చెప్పండి, శరీరం. అపవాది మనకు సమస్యల్ని కలిగించినా జయిస్తున్నాం, వాస్తవంగా నిందలి కలిగిస్తున్నా జయిస్తున్నాం, శోధనలు ఇస్తున్నా జయిస్తున్నాం, ఆర్థిక సమస్యలు ఇస్తున్నా జయిస్తున్నాం. అయితే మనల్ని టార్గెట్ చేసేది ఒకటే, మన శరీరము, మన దేహం. శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోటీ. మనం పోరాడవలసింది ఒక్కదాంతోనే పోరాడాలి, అదే మన శరీరం. శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోటీ. శరీరం ఏమో కూర్చో టీవీ చూడు, సినిమాలు చూడంట. ఆత్మ ఏమో చూడకూడదు, తప్పు అంట. ఆత్మ ఏమో లేచి ప్రార్థన చేయండి, శరీరం ఏమో 4 ఊర్లు తిరిగి వచ్చాము ప్రార్థనకి, ఇప్పుడు ఏం చేసావులే దుప్పటి కప్పుకుని పడుకో అంటది శరీరం. ఆత్మ చెప్తుంది లేచి దేవుని స్తుతించు అంటది. తెల్లవారుజామున 3-4 గంటలకి బాగా నిద్ర వస్తుంది. ఆ టైంలోనే, ఆ టైంలో ఆత్మ మనం లేపుతా ఉంటది, శరీరం మాత్రం చల్లగాలి వస్తుంది. ఏ రోజు భజన చేస్తుందే ఉన్నావు, లేచి 3-4 గంటలకు, ఈరోజు పడుకు, రేపు లేతులే అంట. శరీరానికి ఆత్మకు ప్రతిరోజు పోరాటమే. గలతీయులకు రాసిన పత్రిక 5:17 చదవండి, ఎందుకంటే మీరందరూ గొప్ప సేవకులు గనక మీకు వాక్యం చూపించాలి. 5:17 గలతీయులకు రాసిన పత్రిక 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి గనక శరీరానికి ఆత్మకు వ్యతిరేకం. శరీరానికి ఆత్మకు విరోధం ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? ఉన్నాయి బ్రదర్ పాస్టర్ గారు, కిరణ్ పాల్ పాస్టర్, ఉన్నాయి. శరీరానికి ఆత్మకు ప్రతిరోజు విరోధమే, ప్రతిరోజు పోటీ. శరీరాన్ని జయించిన వాడు పరలోకంలో ఉంటాడు. ఎందుకు శరీరాన్ని జయించాలంటే, ఒక వ్యక్తి ఆత్మను దుఃఖపరిచేదానికైనా, ఆత్మను సంతోష పెట్టేదానికైనా కారణము ఒకటే, శరీరము. మనం శరీరముతో ఏం చేస్తే అది ఆత్మకు దుఃఖం కలుగుతుంది, మన శరీరముతో ఏం చేస్తే అది ఆత్మకు సంతోషం కలుగుతుంది. శరీరముతో చేసేదానికి ఆత్మకు ముడిపడి ఉంటది. ఒక మనిషిలో ప్రాణం, ఆత్మ, శరీరం అందరికి తెలుసు. శరీరముతో చేసింది ఆత్మకు దుఃఖాన్ని కలిగించవచ్చు, లేదా ఆత్మకి సంతోషాన్ని కలిగించవచ్చు. అందుకే మన శరీరము చాలా జాగ్రత్తగా ఉండాలి అని దాని ఉద్దేశం. శరీరాన్ని జయించండి. శరీరాన్ని జయించిన వాడు, శరీరం అనగా లోకాన్ని జయించిన వాడు ప్రభుతో ఉంటాడు. ఆ లోకం ఏమిటి చూడండి. లోకం అంటే ఏమిటి? యోహాను రాసిన పత్రిక. లోకం అంటే ఏమిటి? యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. శరీరానికి ఆత్మకు విరోధం అని ఉంది. లోకం అంటే ఏమిటంటే
శరీరాశ, నేత్రాశ, జీవపుట్టు. ఈ మూడు ఒక వ్యక్తిలోనికి ప్రవేశించడానికి కారణమే శరీరము. ఈ శరీరాన్ని గనక మనం జయించగలిగితే, ఈ మూడింటిని గనక జయించగలిగితే ప్రభుత్వం మన యుగాలు జీవించేదానికి మనం అర్హులమైపోతాం. యేసు ప్రభు కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయించినవాడు. ఈ మూడింటిని అనగా ఇవన్నీ మన శరీరంలో ఇమడి ఉన్నాయి, వీటిని జయించాలి. వీటిని జయించిన వాడు పరలోకంలో ఉంటాడు. శరీరానికి ఆత్మకు విరోధం ఇదే. అందుకే ప్రతిరోజు మన దేహంతో చేసింది మన ఆత్మకు దుఃఖాన్ని కలిగించవచ్చు, మన దేహంతో చేసేది మన ఆత్మకు సంతోషాన్ని ఇవ్వచ్చు. అందుకే వాక్యంలో ఒక మాట, దేహాన్ని చంపేవానికి మీరు భయపడచ్చు, ఆత్మయు దేహమును రెండింటిని నరకంలో పడవేసేవానికి మీరు భయపడ. అంటే చూసారా శరీరానికి ఆత్మకు ఎంత విరోధం ఉందో. అందుకని ఈ శరీరాన్ని గనక మనము జయించగలిగితే మనం ఎంత సేవ చేసినా, దేవుని కొరకు చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, ఆ పనిని బట్టి సెకండరీ ఇచ్చే లాభం కంటే మనం జీవించిన జీవితాన్ని బట్టి ప్రభు ఇచ్చే ఆ పరలోకము గొప్పది. ఆమేన్, హల్లెలూయా.